ఉంటే దేవుణ్ణి మించిన బలవంతుడు ఈ విశ్వంలోనే లేడు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతుడు తెలివిగల్లోడని ఒకడిని మనం పక్కన పెట్టుకున్నామనుకో, వాడికంటే తెలివైనోడు ఎంటర్ అయినప్పుడు వీడు దద్దం అయిపోతాడు. అవునా? ఇప్పుడు మా నాన్న చెప్తాడు కథలు. పెళ్లి చూపులు జరుగుతున్నాయంట. వెనకటి రోజుల్లో ఇట్లాంటివి ఉండేవి. అబ్బాయి అమ్మాయి పట్టుతో పంతనాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం ఉందా, ఏం వ్యాపారం చేస్తాడు, పొలం ఉంటే ఎంత ఉంది అని అడుగుతారుగా పిల్లని ఇవ్వాలంటే. అప్పట్లో వాడి పంతనానికి పిల్లనిచ్చేవాళ్ళు, వాడి పంతనం చూపించాల. అందుకని వాళ్ళు చేతి విద్యలు ఏవో నేర్చుకునేవాళ్ళు. ఆ పంతనం చూపిస్తే అది చూసి ఆహా అద్భుతమైన పనోడు, అమ్మాయిని హాయిగా బతికిస్తాడు అని పిల్లనిచ్చేవాడు. చోట ఒక అమ్మాయిని చూసి మాట్లాడుకోవడానికి పోయారు. పోతే ఆ ఉన్న వాళ్ళందరిలోకి ఒకడు హైట్ తక్కువ అంట, ఎత్తు తక్కువ అంట, చాలా ఎత్తు తక్కువ. కానీ అతన్ని కూడా పెద్ద మనిషిగా తీసుకొని పోయారు. అన్నప్పుడల్లా మాట్లాడ్డా ఆయన, అంబుల పొదిలో బాణంలాగా అవసరమైనప్పుడు ఆయన దించుతారన్నమాట. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి పంతన లేదు, ఈ అబ్బాయి చూపించాడు. ఇక ఆ అమ్మాయి పంతన లేదు, ఆ అమ్మాయి చూపించింది. ఇక మాట్లాడుకోవడానికి సిద్ధం అవుతుంటే వాళ్ళ పక్కనోడు ఒకడు, వాళ్ళు సపోర్ట్గా తెచ్చుకున్నాడు, వాడి తెలివిని చూపించడానికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ వాడి పంతనాలు ఇంకొకటి చేస్తే మా పిల్లని ఇస్తామన్నారు. ఏంటంటే ఇసుకతో మీ వాడిని తాడు బేనమను అన్నాడంట. ఇసుకతో తాడు తయారు చేయమను, అప్పుడు మా అమ్మాయిని ఇస్తామన్నారంట. అంటే ఎందుకు అన్నాడో వాడు, వాడి తెలివిని చూపించుకోవడానికా, లేకపోతే వీళ్ళని ఇరకాటంలో పెట్టడానికి అన్నాడా, వ్యధవనలు చేయడానికి అన్నాడా, సంథింగ్. మొత్తానికి ఆ మాట అన్నాడు, ఇసుకతో తాడు తయారు చేయమని, అప్పుడు మా అమ్మాయిని ఇస్తామంటే. ఇన్ని మిగిలినవన్నీ చేయగలుగుతాడు కానీ ఇప్పుడు కొబ్బరి పీచుతో తాడు తయారు చేస్తారు, జనపనారతో తాడు తయారు చేస్తారు, ఇంకా వేరే వేరే వాటితో తాడు తయారు చేస్తారు. ఇసుకతో ఎట్ట తయారు చేస్తారు, అసలు ఎట్ట కుదిరిద్ది వాళ్ళు అడగటం కాకపోతే. అంటే ఏంది, వాదనలో వీళ్ళని యధవంలో చేయడానికి వాడు వాడాడు ఆ పదం. ఇక వీళ్ళు నోళ్ళు మూసేశారు, ఇంక వీళ్ళకి మళ్ళీ డైలాగ్ లేదు. అప్పుడు మనోడి లైన్లో దించారు ఈ ఎత్తు తక్కువ మనిషి.